మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అంటే మనము ఏ బాధల్లో పడిపోయినప్పటికీ, ఏ దీనస్థితిలో పడిపోయినప్పటికీ, ఏ బలహీనులుగా ఉన్నప్పటికీ, ఏ సమస్యల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యల్లో ఎలాంటిది ఏదైనా సరే అలాంటి బలహీనులుగా మనము ఉన్నప్పుడు మనము శక్తిహీనులుగా ఉన్నప్పుడు మనకి బలాన్ని ఇచ్చి బలాభివృద్ధిని కలుగు చేస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. మరి వాగ్దానాన్ని నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే ఆ వాగ్దానం నీ పక్షంగా నెరవేర్పును కలిగిస్తాడనమాట. మరి శక్తిహీనుల కంటే మరి నువ్వెంత శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, నువ్వెంత బీదరాలు అయినప్పటికీ, మరి నీ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ అందులో నుంచి లేమిలో నుంచి మరి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తానని మరి ఇక్కడ మాటిస్తున్నాడు అనమాట. బలాభివృద్ధిని కలుగు చేస్తాను అంటున్నాడు. అంచెలంచెలుగా నిన్ను బలముతోనూ శక్తితోనూ వృద్ధిపరుస్తానని మాటిస్తున్నాడు ఇందులోను. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు మనం ధ్యానించుకుంటూ చదువుకుంటూ ఉన్నట్లయితే మనము కూడా మరి రేపటి దినాన్ని దేవుడు మనల్ని ఎంతగానో ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడని మనం గుర్తించుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఇలా చేసినట్లయితే మరి దేవుడు ఈ వాగ్దానం మన పక్షంగా నెరవేర్పుని కలిగిస్తాడనమాట అండి. ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లోనూ పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి ఎప్పుడు కూడా నీ నీ పక్షంగా మరి ఎంతో మందికి మరి దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించడానికి కృప చూపించేలా మీరు ఉండాలన్నమాట అండి. మరి దేవుని మాటలు, బైబిల్ భాగాలు, దేవుని వాక్యాలు, వాగ్దానం అందరికీ కూడా ప్రతి దినము షేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే మరి ఆ దినము నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేలాగా దేవుడు చేస్తాడనమాట. ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే మరి నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, మరి సహాయం చేస్తాడనమాట. మరి అలాంటి దివ్యమైన ఆశీర్వాదాలు మరి నీ బ్రతుకుల్లో, నా బ్రతుకుల్లో, మనందరి బ్రతుకుల్లో మరి నెరవేర్పు కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.